మ్యామ్, ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఫాలో అవ్వాలా. ఇంజెక్షన్స్ అనేవి టైంకి తీసుకోవాలా, చెప్పినప్పుడు స్కాన్స్ చేయించుకోవాలా. ప్లస్ ఇంటి దగ్గర ట్రీట్మెంట్లో ఉన్నప్పుడే తీసుకోవాలని కాదు, బేబీ ప్లాన్ చేస్తున్నాం అన్నప్పటి నుంచి హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, హెల్దీ లైఫ్ స్టైల్ అంటాం. స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవటం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఇవన్నీ చేస్తాం. ముందు నుంచే స్టార్ట్ చేయాలి. ఐవీఎఫ్ స్టార్ట్ చేసాము ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తామనంటే దాని ఇంపాక్ట్ అంతగా ఉండదు. ఎందుకంటే 10 డేస్లో 15 డేస్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. సో అది ఎగ్ మీద ఆ ఇంపాక్ట్ చూపెట్టదు. సో ముందు నుంచి ఎప్పుడైతే పిల్లలు కావాలి అనుకుంటున్నారో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటే ఉపయోగం ఎక్కువ ఉంటుంది. ప్లస్ కొంచెం ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే కొంచెం మెడికేషన్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి. అవి కూడా ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది. డాక్టర్ గారు, ఫ్యూచర్లో ఐవీఎఫ్కి సంబంధించి ఎలాంటి టెక్నాలజీ రాబోతుంది? చాలా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రోటోకాల్సే చాలా మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అని ఎప్పుడైతే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ 40 years ప్లస్ బ్యాక్ మనకి స్టార్ట్ అయినప్పుడు ఒక్క ఎగ్ని తీసుకొనే ఎంబ్రియో ఫామ్ చేసి ప్రెగ్నెన్సీ తీసుకొచ్చారనమాట. అట్లాంటిది ఇప్పుడు మనం ఇంజెక్షన్స్ వాడుతున్నాము. ఇంజెక్షన్స్ మల్టిపుల్ ఎగ్స్ని ఫామ్ చేస్తున్నాము, ఎంబ్రియోస్ ఫామ్ చేస్తున్నాం, ఫ్రీజ్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే స్పర్మ్ లేని వాళ్ళకి అదేంటి స్పర్మ్ సెల్స్ని కొత్తగా ప్రొడ్యూస్ చేయటం కానివ్వండి, లేదా ఎగ్స్ లేని వాళ్ళకి ఎగ్స్ రావటం కానివ్వండి, స్టెమ్ సెల్ థెరపీ అంటాం. సో ఇలాంటివన్నీ కొత్తగా ఇన్నోవేషన్స్, రీసెర్చ్ జరుగుతుంది. ప్లస్ మిస్క్యారేజెస్ ఎక్కువగా అయిన వాళ్ళకి, లేదా ఒక్కోసారి ట్యూబర్క్లోసిస్ కానీ ఏదన్నా స్కార్ టిష్యూ లోపల యూట్రస్లో ఎండోమెట్రియం హెల్దీగా లేని వాళ్ళకి ఆ ఎండోమెట్రియం, కొత్త ఎండోమెట్రియం ప్రొడ్యూస్ చేయడానికి ఏంటి కొత్త టెక్నాలజీ వస్తుంది, ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేయడానికి లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆ రీసెర్చ్ వల్ల ఈ ఇంప్రూవ్మెంట్స్ అయినాయి అనుకోండి, వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వాళ్ళ ఓన్ ఎగ్తోనూ, వాళ్ళ ఓన్ స్పర్మ్తోనూ వితౌట్ ద నీడ్ ఆఫ్ సరోగసీ వైపుకి వెళ్తూ ఉండొచ్చు. మేబీ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years.